నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. రాష్ట్ర రాజకీయాలైనా దేశ రాజకీయాలైనా కేవలం మొదటి ప్రాధాన్యత ఇచ్చేది కులానికే. ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది కరెక్ట్, ఇది వాస్తవం. ఎందుకంటే మనం చూడొచ్చు, ఫస్ట్ ఎలక్షన్ జరుగుతుందంటే ఫస్ట్ తీసుకునే నిర్ణయమే కులం పైన. ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన నాయకులు ఎంతమంది ఉన్నారు, ఏ కుల ఓట్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్యాలిక్యులేషన్ మొదలు పెడతారు. అదేవిధంగా ఆ కుల నాయకులని వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రెండు పార్టీలలో ఐదర్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలలో బీసీలను వాడుకొని వదిలేస్తున్నారు, బీసీలను అన్యాయం చేస్తున్నారు, బీసీలను తొక్కేస్తున్నారు అని చెప్పేసిన బలమైన వాదన వినిపిస్తా ఉన్నది తెలంగాణలో. బీజేపీ పార్టీ గురించి మనం ఒకసారి చూసుకుంటే, బండి సంజయ్ బీసీ నాయకుడు బండి సంజయ్ని పక్కన పెట్టి అప్పుడు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మనం చూసాం. ఆ తర్వాత కూడా రామచంద్రరావుని తీసుకొచ్చి ఒక అగ్రవర్ణ నాయకుని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా పెట్టిర్రు. మా బీసీలను తొక్కేస్తున్నారు అని చెప్పేసి బీసీ నాయకులు పూర్తి స్థాయిలో తీవ్రంగా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి విషయాలు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇంకో విషయం మనం చూసుకుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే, కాంగ్రెస్ కూడా ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసేసేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన పైన అనేక వార్తలు, అనేక మీడియా ఛానల్స్ పైన కథనాలు రాపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. బీసీల పైన కుట్ర జరుగుతుందని చెప్పేసి బీసీ నాయకులు అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? మహేష్ కుమార్ గౌడ్ బీసీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస విజయాలు చేపట్టారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో జూబ్లీస్ లో గెలుపు, బీసీ నాయకత్వం బలపడదు, అన్ని బాగానే చేశారు. కానీ ఎక్కడ ఎందుకు జరుగుతుంది ఈ బీసీల పైన అన్యాయం అని అంటే, ఈ బీసీల పైన ఎదురుదాడులు ఎందుకు అంటే, ఒక బీసీ బిడ్డ ఎక్కడైతే బలపడతారో బీసీలు బలపడతారు, మా రెడ్డిల ప్రాధాన్యత తగ్గిపోతుంది, కాబట్టి ఆ బీసీలను ఎదగకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అనేక బీసీ సంఘాలు అయితే వాదిస్తున్నటువంటి విషయాలు, విమర్శ చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఇది బలంగా వినపడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఇది బలంగా వినపడుతుంది. ఒక పక్క బండి సంజయ్ ఉండొచ్చు, మరో పక్క టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉండొచ్చు. బీసీలను కేవలం వాడుకొని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి బలమైన వాదనగా మనం చూడవచ్చు. దీని తర్వాత బీసీ సీఎం కావాలి అనే వాక్యాలు బట్టే టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే బీసీలు బలపడి బీసీలు అదే అధికారం కొనసాగితే రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ రాజ్యాధికారం, ఎక్కడ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ముందు ఇప్పటి నుంచే ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో అతన్ని టార్గెట్ చేసి అనుకూల మీడియా పైన అతని మీద వాదనలు తప్పుడు కథనాలు చేపించి టార్గెట్గా కథనాలు చేపించే ప్రయత్నం అయితే మహేష్ కుమార్ పైన జరుగుతూ ఉన్నది. ఆనాడు బండి సంజయ్కి జరిగింది మోసం, ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ కూడా జరగబోతుంది. రేపు ఇలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి అని చెప్పేసి చాలా మంది బీసీ నాయకులు అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పోనీ ఏమన్నా ముందుకు తీసుకెళ్లేదా, అభివృద్ధి చేయలేదా అంటే, పూర్తి స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు నిరంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత పోరు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత పోరు ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేమే నాయకులం, మేమే సీఎం, నెక్స్ట్ సీఎం నేనే అని కొట్టుకునేటువంటి నాయకులు ఎక్కువ. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. అలాంటి నాయకుల మధ్యలో ఒక గౌడ కులానికి సంబంధించినటువంటి టీపీసీ అధ్యక్షుడు చాలా కార్యక్రమాలు ఉన్నటువంటి అందరు నాయకులు కలుపుకొని గ్రౌండ్ లెవెల్లో వెళ్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఒక గౌడు నిజంగా, ఒక బీసీ బిడ్డ నిజంగా ఇలా ముందరికి వెళ్తే మా రెడ్డను తొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు సీఎంగా మళ్ళా మహేష్ కుమార్కి ఎక్కడ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందో అనేది భయపడే ముందస్తు ప్రణాళికలు ముందుగా ఎన్ని పసిగట్టే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన తప్పుడు కథనాలు రాపిస్తూ అతన్ని బలహీనపరిచే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్నది. దానిపైన చాలా మంది బీసీలు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, బీసీలకు అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్న అనే విషయాన్ని మనం మాట్లాడితే, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల నట్టింటం వచ్చిన రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ అన్నారు. అది అమలు కాలేదు. సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ చట్టబద్ధత బీసీ సప్లాన్ ఏర్పాటు కాలేదు. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20 కోట్లు ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. ప్రత్యేక ఎన్బీసీ మంత్రిత్వ పైన శాఖ, ప్రతి మండలంలో బీసీ గురుకులాలు, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. 3 లక్షల లోపు ఆదాయం ఉన్న బీసీలకు పూర్తి ఫీజు రీమెంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పేసి ₹1 కూడా ఒక్క విద్యార్థికి కూడా మీరు చేయలేదు. బీసీ సొసైటీ ఎన్నికలు 10 లక్షల సహాయం, బీసీలను మాటలు చేసి ఓట్లతో గట్టెక్కిన రేవంత్ ఈరోజు బీసీల పైనే పూర్తి స్థాయిలో తిరిగి మళ్ళీ పోరాటం చేసి బీసీలను వాడుకుని పక్కన పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది.
ఇప్పటికైనా బీసీ సోదరులారా ఖచ్చితంగా మేల్కోనండి. బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు మీరు ఖచ్చితంగా మేల్కొనాలి. చాలా మంది ఒక విధంగా మనం మాట్లాడి ఒకరిని విమర్శించాలనో చేయాలనో కాదు, మీరు ఎవరికి ఎంత వాటా అని చెప్పేసి సెన్సస్ చేపిస్తాం, కులగణన చేపడతాం, కులగణన చేపట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఇస్తామని చెప్పేసి పైన రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ కులగణన చేపట్టి చేస్తే ఫస్ట్ దిగిపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి అవన్నీ జరగకుండా అన్ని తప్పుడు లెక్కలు చూపెట్టేసి ఏదో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా కుట్రలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మరి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఉంటే తీసుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరు రెండు వర్గాలు ఒక పార్టీ రేవంత్ రెడ్డి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ విధంగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఉన్నటువంటి బీసీ నాయకుడు అతను పరాతం చేసుకొని పోతా ఉన్నాడు, మంచిగా ప్రజల్లో కలిసిపోతా ఉన్నారు. బీసీల పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ గ్రహించి పైన రాహుల్ గాంధీ వీటన్నిటిని ఏదైతే కులగణన చేపట్టాలి, అందరికీ సమాన వాటా కావాలి అని చెప్పేసి ఏదైతే ఫైట్ చేస్తున్నావో అది ఫస్ట్ మీ రాష్ట్రం తెలంగాణలో అధికారంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెప్పి ఫస్ట్ అలాంటి అమలు ఇక్కడ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాం. మరి ఆ బీసీ సమాజం మొత్తం అడుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డిని.